వినడం మంచిదే, వింటేనే సరిపోతుందా? లేక విన్న నీ జీవితాన్ని ఆచరణలోనికి తెచ్చుకోవడం సరిపోతుందా? ఈరోజు ఆలోచించేద్దాం మనం దేవుని వాక్యంలో నుంచి. యాకోబు గారు అంటారు, నీవు వాక్యాన్ని విను మాత్రమై ఉండి నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావేమో, వినటం మాత్రమే చేయొద్దు అని చెప్తూ ఉన్నాడు. మరేం చేయాలి? ఆచరించడం నేర్చుకో. మరేం చేయాలి? నీ జీవితంలో అలవాటు చేసుకోవడం నేర్చుకో. మరేం చేయాలి? నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఎందుకు అలా చేయాలి? దేనికోసం అలా చేయాలి అని ఆలోచిస్తున్నావా? నీ జీవితంలో లోకంలో ఎన్నో రకాలైన కోపాలు, ఎన్నో రకాలైన ద్వేషాలు, ఎన్నో రకాలైన పగలు, ప్రతీకారాలు నీ వెంటే ఉన్నాయి, నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. పాపము, అపవిత్రత నిన్ను ఏలుబడి చేయడానికి పలు రీతులుగా ప్రయత్నం చేస్తూ ఉంది. మరి వీటన్నిటి నుంచి తప్పించబడాలంటే సాధ్యమవుతుందా? వీటన్నిటిలో నుంచి బయటపడాలంటే సాధ్యమవుతుందా? వాక్యాన్ని వింటే సరిపోదు, వాక్యాన్ని ఆచరణలోనికి పెట్టాలి. అంతేకాదు, నీ జీవితంలో బలహీనతలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారి యొక్క సమస్యలు, ఆవేదనలు ఎన్నో ఇలాంటివి నిన్ను వెంబడిస్తూ ఉన్నాయి, నీ వెంట తిరుగుతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? నిన్ను వాక్యాన్ని మాత్రమే వినిపించి ఆచరణలోనికి నిన్ను నెట్టకుండా చేయాలని. అందుకే అపవాది అయిన సాతానుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? ఏమని మాట్లాడుతున్నాడో ఆలోచించేసావా? వాక్యాన్ని వినేటువంటి వాడిగా ఉండాలి, కానీ ఆచరించకూడదు నువ్వు అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మనం బాగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఈ మాటలు మనకు చాలా బాగా కనబడతాయి. అందుకే యేసుక్రీస్తు మొదటి మాటగా అంటాడు, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, నా తండ్రి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పేశాను అన్నాడు. అంటే వాక్యాన్ని వినేవారికి కాదండి, వాక్యాన్ని ఆచరించేవారు బ్రతుకుతారని అర్థం. వాక్యాన్ని ఆచరిస్తున్నవారు తప్పనిసరిగా జీవితాన్ని నిలబెట్టుకుంటారని అర్థం. ఈరోజు చాలామంది అలాంటి పరిస్థితులు లేక, ఈరోజు చాలామంది అలాంటి వాటిని గ్రహించలేక కోపంతో, ద్వేషంతో, అసూయతో తన సొంత సహోదరులైనప్పటికీ కూడా, తన వారైనప్పటికీ కూడా, తనకి చెందినటువంటి భాగస్వామి అయినప్పటికీ కూడా, తన పిల్లలైనప్పటికీ కూడా వీటిని అమలు చేస్తూ ఉన్నారు జీవితంలో. వీటిని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను బయట పెట్టేటువంటి వారిగా వారి జీవితాలను అప్పగించుకుంటున్నారు పిల్లలు. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని వినడం మాత్రం కాదు, ఆచరించి చూడు. తప్పనిసరిగా వాక్యం నిన్ను నిలబెడుతుంది, తప్పనిసరిగా నీ బాధలో నెమ్మదినిస్తుంది, తప్పనిసరిగా నిన్ను ప్రార్థన చేసే వ్యక్తిగా మారుస్తుంది, తప్పనిసరిగా నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, తప్పనిసరిగా నీ సహోదరులను క్షమించడం ఎలాగో నీకు నేర్పిస్తూ ఉంది అనే సంగతిని తప్పనిసరిగా నువ్వు గుర్తుపెట్టుకో. విశ్వాసాన్ని పరీక్షించే పరిస్థితులు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో రకాలుగా నిన్ను పరీక్షించే పరిస్థితులు నీకు వచ్చినప్పుడు కూడా ఆచరించుచున్నటువంటి వాక్యమే నీ జీవితాన్ని నిట్ట నిలువున నిటారుగా నిలబెడుతుంది అన్న సత్యాన్ని గుర్తుపెట్టుకో. ఇలా నిలబడ్డవారు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. వాళ్ళే నీకు మార్గదర్శకులు అవ్వబోతూ ఉన్నారు, వాళ్ళే నీకు సాక్షి సమూహంగా నిలబడబోతున్నారు, వాళ్ళే నీకు నీ జీవితానికి స్ఫూర్తిదాయులుగా నిలబడబోతున్నారు. కాబట్టి వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో ఈ కొద్ది మాటలు నీ హృదయాన్ని ఫలింప చేయాలి. ఈ కొద్ది మాటలు నీ బ్రతుకులో ఆనందాన్ని కలిగించాలి. ఈ కొంచెం మెసేజ్ ఏదైతే ఉందో అది నీ జీవితానికి ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్ళేటట్లుగా చేయాలని మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను.